వినాయక చవితి పర్వదినం సందర్భంగా నెల్లూరు నగరంలోని కాపు వీధి వినాయక మండపంలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. వినాయకుడిని దర్శించుకొని అభిషేకాలు నిర్వహించి శ్రద్ధా భక్తులతో పూజలు చేసిన మంత్రి ఆనం అనంతరం రాష్ట్ర ప్రజల సుఖశాంతులు, అభివృద్ధి, సమగ్ర ప్రగతికి వినాయకుడు ఆశీర్వదించాలని ప్రార్థించారు. ఈ సందర్భంగా మంత్రి ఆనం మాట్లాడుతూ వినాయక చవితి పండుగ సందర్భంగా ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమం తలపెట్టిన ఎటువంటి విఘ్నాలు లేకుండా విజయాలు సాధించాలని వినాయకుడిని పూజిస్తున్నామని, వినాయక చవితి అనేది పవిత్రమైన పర్వదినంగా ఆయన తెలిపారు. వినాయక చవితి పండుగ శుభ సందర్భాన ప్రతి ఒక్కరికి కూడా వినాయక చవితి శుభాకాంక్షలను తెలియజేస్తామని, ఏ కార్యక్రమం తలపెట్టినా విఘ్నేశ్వరుని యొక్క ఆశీస్సులు తీసుకొని ఎటువంటి విఘ్నాలు లేకుండా అన్ని విజయాలు సాధించాలని చెప్పి మనమందరం హిందూ ధర్మం ప్రకారం పూజలు ఈ వినాయక చవితి అనేది ఒక పవిత్రమైన పర్వదినం. ఈ పర్వదినాన రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధిని సాధించాలని, సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్లో ఈ రాష్ట్రం ప్రతి కార్యక్రమంలో ముందడుగు వేయాలని రాష్ట్ర ప్రభుత్వ అధినేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, శ్రీ పవన్ కళ్యాణ్ గారు అందరి నాయకత్వంలో ఈ రాష్ట్రం పరుగులు తీయాలి అభివృద్ధిలో అని చెప్పి మేమందరం కూడా కోరుకుంటూ, ఆ వినాయకుని యొక్క ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని, విద్య వైద్యంలో, సంక్షేమ అభివృద్ధిలో, అలాగే వ్యవసాయ పారిశ్రామిక రంగాల్లో, ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో అందరికీ తోడుగా ఉండి మమ్మల్ని అందరినీ దీవించాలని చెప్పి ఈ రాష్ట్రాన్ని, ప్రభుత్వాన్ని కాపాడుతూ ముందుకు నడిపించాలని చెప్పి ఎటువంటి విఘ్నాలు కూడా మాకు అడ్డు రాకుండా కాపాడమని చెప్పి వినాయక స్వామి వారిని ఈరోజు మేము కోరుకోవడం జరిగింది. ఉదయం కాణిపాకంలో ప్రభుత్వ లాంఛనాలతో ముఖ్యమంత్రి గారి ప్రతినిధిగా అక్కడికి వెళ్ళి మన కాణిపాకం వినాయక స్వామి యొక్క పట్టు వస్త్రాలను ప్రభుత్వం తరఫున సమర్పించి మళ్ళీ రావడం జరిగింది. అందుకనే కొంత ఆలస్యమైన ఇవాళ కాపు వీధి వినాయకుడు అనేటువంటిది మాకు ఎప్పుడూ ఇది కాపు వీధి అనేది ఒక కుటుంబం. ఈ కుటుంబంలో నేను ఒకటిగా స్వామివారి ఆశీస్సులు తీసుకోవడం ఆనవాయితీ ప్రకారం సాంప్రదాయబద్ధంగా ఈరోజు ఉదయం కాణిపాకంలో ఉండి సాయంత్రం ఇక్కడ స్వామివారి పూజకి రావడం జరిగింది. పూజా కైంకర్యాలన్నీ కూడా సజావుగా సాగుతూ ఉన్నాయి. ఇంకా ఎక్కువ మందికి భక్తులకి ఈ 2-3 రోజులు కూడా పూర్తి అవకాశాలను ఇచ్చి ఇక్కడ పనిచేసేటువంటి కాపు వీధి మిత్ర మండలి ఏదైతే పనిచేస్తుందో వాళ్ళందరూ కూడా మరింత ఎక్కువగా అందరికీ స్వామివారి దర్శనం లభించేటట్టు, ఆశీస్సులు లభించేటట్టు, వాటితో పాటు స్వామివారి యొక్క తీర్థ ప్రసాదాలను కూడా అందరికీ పంపిణీ చేయాలని చెప్పి బాగా చేస్తున్నటువంటి దానికి వారిని అభినందిస్తూ సెలవు.